కేవలం ఎన్నికల కోసమే చంద్రబాబు పథకాలు ప్రవేశపెట్టాడని ఆరోపించారు వైఎస్ షర్మిల. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన షర్మిల చంద్రబాబు అవినీతి గురించి ప్రజలకు వివరించారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టని చంద్రబాబుకు ప్రజలు మరో 5 ఏళ్లు ఎలా అవకాశం ఇస్తారు అన్నారు. చంద్రబాబు రోజుకో మాట పూటకో వేషం వేస్తున్నారని ఎద్దేవా చేశారు. 3 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తానన్నాడు, వాగ్దానం చేశాడు. ఈ చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కాదా? పూర్తి చేయలేదు అంటే చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజం లేనట్టే కదా. అమరావతి పెద్ద అనుభవం ఉంది, ఏదో పొడి చేస్తాడు, ఏదో చింపేస్తాడు అనుకున్నాం. ఏం చేశాడు అమరావతికి? కేంద్రం చెప్తుంది మేము 2500 కోట్లు అమరావతి కోసం ఇచ్చాము అని చెప్తోంది. ఈయనేమో ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేదు, ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. ఏం చేసినట్టు డబ్బంతా మింగేసినట్టు కదా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా అమరావతిలో కట్టలేదు. కానీ ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే అట అమరావతిని అమెరికా చేసేస్తాడట, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేసేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట. మనం నమ్మాలట ఆయనకు మళ్ళీ